ప్రైజ్ ది లార్డ్. జనవరి 25, 26, 27 తారీఖులన జరగబోతున్నటువంటి ఫెయిత్ అండ్ లైఫ్ విక్టరీ కాన్ఫరెన్స్కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. మీరు మీ కుటుంబాలతో వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటున్నాము. దేవుని యొక్క అద్భుత క్రియలు మన మధ్యలో 3 రోజుల్లో అనుభవించబోతున్నాము. అంత మాత్రమే కాకుండా కుటుంబాల కొరకు ప్రత్యేకమైన తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. సేవకులు మరియు నాయకులకి కూడా ప్రత్యేకముగా ఒక కూడిక నిర్వహించబడుతుంది. ఆ రోజు జరగబోతున్నటువంటి కూడికలో మీరు విశ్వాసములో ఎదుగుతారని నమ్ముతున్నాము. అంత మాత్రమే కాదు, దేవుడు మీకు ఇచ్చినటువంటి దర్శనములో ముందుకి ధైర్యముగా కొనసాగుతారని నమ్ముతున్నాము. SR and BGNR గ్రౌండ్స్ ఖమ్మంలో మనం అందరం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర వారు సాక్ష్యం చెప్పడమో, వారు మనల్ని మందిరంకి తీసుకురావడమో, వాక్యం బోధించడమో, క్రీస్తు గురించి చెప్పడం ద్వారానే మనందరికీ కూడా, అది మన సొంత తల్లి అయి ఉండొచ్చు, తండ్రి అయి ఉండొచ్చు, ఏదాగో ఒకలాగా క్రీస్తును మనకు పరిచయం చేశాడు. ఇప్పుడు మనము కూడా ఆ నిత్య జీవంలో దేవుడు దీనికి లెక్క అడుగుతాడు. ప్రేయర్ జర్నల్ చేస్తుంటే మీకు ప్రేయర్ జర్నల్లో ఒకరోజు మనము రాసాము, యు ఆర్ ద స్టూవర్డ్స్ అని ఉంటుంది. మీరు గృహ నిర్వాహకులు. మీ యొక్క జీవితంలోకి వచ్చే వారందరికీ పట్ల మీకు ఒక బాధ్యత దేవుడు ఇచ్చాడంట. ఎవరినైతే మీరు కలుసుకుంటారో, ఎవరితో అయితే మీరు మాట్లాడతారో, ప్రేయర్ జర్నల్లో నేను రాశాను. ఒకవేళ డాక్టర్ అయితే ఆ పేషెంట్స్తో మాట్లాడినప్పుడు ప్రతిసారి వాక్యం ఇంత లోతుగా పరలోకంలో లేయర్స్ ఉన్నాయి తెలుసా అని చెప్పడం అవసరం లేదు. కానీ క్రీస్తు ప్రేమను చాటినప్పుడు, వీళ్ళేంటి ఇంత మంచిగా ఉన్నారు, వీళ్ళేంటి ఇంత బాగా మాట్లాడతారు, వీళ్ళలో ఏదో ప్రత్యేకత ఉంది అనేలాగా మన జీవితాలు ఉండాలి. చూసినప్పుడు అబ్బో వాళ్ళతో పెట్టుకోదు. ఈ హౌస్ నెంబర్ డోర్ నెంబర్ 218కి మాత్రం వెళ్ళకండి, వారితో మాత్రం పెట్టుకోకండి. ఏం చేస్తాను, పెద్ద గీత గీస్తావు, ఎవరు రావద్దు ఇక్కడికి, ఐడల్ వర్షిప్పర్స్ నా డోర్ నుంచి వెళ్ళొద్దు, అంత ఎక్స్ట్రీమ్ ఓవర్ యాక్షన్ చేయని అవసరం లేదు. వాళ్ళు చూసినప్పుడు వీళ్ళు ఎంత మంచి వాళ్ళు, వీళ్ళకి ఎలాగుంటుంది ఇంత సంతోషంగా, వీళ్ళు ఎప్పుడు చూసినా నవ్వుకుంటూనే ఉంటారు, వీరు వివాహం భార్యాభర్తలు ఎప్పుడు ఎంత ఆనందంగా ఉంటారు, ఏంటి సీక్రెట్, వాట్ ఈస్ ద సీక్రెట్ అని వాళ్ళు రావాలి. ఒక్కొక్కసారి నువ్వు ఇలాగ సర్మన్ బోధన చేయకపోయినా నీ జీవితము ద్వారా వాళ్ళని చూసినప్పుడు ఈ దేవుని గురించి తెలుసుకోవాలనే ఆశ వాళ్ళకి కలగాలి. ఆశ కలుగుతుందా? వామ్మో అని పారిపోయేలాగా ఇంకా భయంకరంగా తయారవుతున్నామా? ఎందుకంటే వీటన్నిటికీ కూడా దేవుడు పరలోకములో రివార్డ్స్ ఇవ్వబోతున్నాడు, బహుమానాలు ఇవ్వబోతున్నాడు. దాన్ని తెలుసుకుంటే ప్రతి మాట, అందుకనే ఏమంటారు, ప్రతి మాటకు లెక్క చెప్పాల్సి వస్తుంది. ఎందుకు? నాట్ బికాజ్ యూ స్పోక్ కేర్లెస్ వర్డ్స్, బికాజ్ యు ఆర్ కేరింగ్ లెస్ అబౌట్ యువర్ వర్డ్స్. ఏం మాట్లాడితే ఏముందిలే, దానికి ఏముందిలే కాదు. ప్రతి మాట నీకు ఒక అవకాశం. ఒకవేళ నువ్వు 90% ఒక రోజులో మీకు మీరే గమనించుకోండి, 90% నేను మాట్లాడినప్పుడు ఎవరితో మాట్లాడినా వారి విషయాలు వీరి విషయాలు చర్చించడమే, ఏదో అనవసరమైన విషయాలు చర్చించడమే. పోనీ చర్చించిన తర్వాత దానికి ఏమన్నా సొల్యూషన్ వచ్చిందంటే అది కూడా లేదు. then you are not in the right place, you are not having kingdom relationships. ఎప్పుడు కూడా ప్రభా నా జీవితము ద్వారా ఒక ఆత్మనైనా రక్షించాలి, నా జీవితము ద్వారా ఏదో ఒక ఆనందము నీకు కలగజేయాలి నేను. ఎందుకు? ఆ ఆనంద కిరీటము మన కొరకు ఉంచబడిందంట. ఆనందమైన అతిశయ కిరీటం అయినను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. సో మిమ్మల్ని చూసినప్పుడు ఆయనకి ఆనందం, ఇదిగో ద క్రౌన్ ఆఫ్ జాయ్, ద క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్, ద సోల్ విన్నర్స్ క్రౌన్ ఇస్ ఫర్ దిస్ పర్సన్ అనగలగాలి. హల్లెలూయా. లెట్స్ సీ అనదర్ వన్, విక్టర్స్ క్రౌన్. అది మనం స్టార్టింగ్లో చదవం. లెట్స్ గో బ్యాక్ టు దట్ ఫస్ట్ అగైన్, ద 1 Corinthians. ద ఇన్కరప్టబుల్ క్రౌన్ అంటాం, లేదంటే ద క్రౌన్ ఆఫ్ విక్టరీ అంటాం. 1 Corinthians 9:24-25. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందడం మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లు పరుగెత్తుడి. ఈ బహుమానం ఉందంట ప్రతి ఒక్కరికి కూడా, ఈ పందెములో పరిగెత్తిన వారికి. ఈ లోకంలో మనం నుంచింది ఒక రీజన్తో, నీ జీవితానికి ఒక అర్థం ఉంది, నీ జీవితం ద్వారా దేవుణ్ణి కనపరచాలి అని. అది పక్కన పెట్టేసి దేవుడే ఉంటే ఎందుకింత, దేవుడే ఉంటే చిన్నపిల్లలు ఎందుకు చనిపోతున్నారు, దేవుడే ఉంటే ఇంత కరప్షన్ ఏంటి? ఆయన ఉన్నాడు,
అందుకే నిన్ను పెట్టాడు ఈ లోకంలో. నువ్వే ఆయనని ఇక్కడ ఈ లోకానికి పరిచయం చేయడానికి. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు, నీలో ఉన్నాడు. ప్రశ్న మార్చాలి. నేను నా కుటుంబంలో ఉన్న తర్వాత నా కుటుంబంలోకి ఇది ఎలాగొచ్చింది? నేను ఈ పట్టణంలోకి ఉన్న తర్వాత ఈ పట్టణంలో ఇంతగా భయంకరమైన క్రైమ్ రేట్ ఎందుకు పెరిగింది? నేను ఈ పట్టణంలో ఉన్న తర్వాత ఇలాంటి పేదరికం ఎందుకుంది? నేను ఈ పట్టణంలో ఉన్న తర్వాత, దట్ ఈస్ ద క్వశ్చన్ యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్. ఆయన ఉంటే ఎలాంటి కార్యాలు చెయ్యగలడో చూపెట్టడానికి నిన్ను పెట్టాడంట. ఆయనలో నీ మహిమ, ఆయన మహిమనిచ్చాడు, ఆయన పరిశుద్ధాత్మనిచ్చాడు, ఆయన నామాన్నిచ్చాడు, ఆయన అధికారాన్ని ఇచ్చాడు. ఎందుకు? నోట్స్ రాసుకోవడానికి కాదు, ఈ లోకానికి మీరు వెలుగుగా ఉండడానికి, ఆ మహిమ అందరూ చూడడానికి. ఈ లోకంలో ఉన్న వారికి, వారి ముందు మీరు పరిగెత్తినప్పుడు వారిలాగా పరిగెత్తద్దు మీ రేస్. వారే దేనికోసం పరిగెడుతున్నారు? జాబ్ కోసం. మీరు నిత్య జీవం కోసం పరిగెడుతున్నారు. అప్పుడు మీరు మీ ఉద్యోగాన్ని ఎలాగ చూస్తారో ఇతరులు చూసేది మీరు చూసేదానికి తేడా ఉంటుంది. నేను ఈ జాబ్ చేయడం ద్వారా నిత్య జీవంలో ఏం గడుతున్నాను? నేను ఈ బిజినెస్ చేయడం ద్వారా నిత్య జీవంలో ఏం గడుతున్నాను? దీనికి నేను జాబ్ చేయడానికి వేరే వాళ్ళు జాబ్ చేయడానికి డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు కూడా 9 నుంచి 5 వరకు ఉద్యోగానికి వెళ్ళి శాలరీతో ఇంటికి వస్తారు. నేను కూడా దానికేనా? మరి ఒక నిత్య జీవము లేని వ్యక్తి, ఒక నరకానికి వెళ్ళే వ్యక్తి కూడా అలాంటి వారితో మీరు అదే పరుగు పరిగెడుతుంటే బహుమానం వస్తుందా? సో నిత్య జీవంలో నాకు దేవుడు ఒకటి, ఈ ఉద్యోగము ద్వారా దేవుడు నిత్య జీవంలో నాకు ఏదో చేయబోతున్నాడు. సో వాట్ ఈస్ దట్? యాజ్ గాడ్ పరిశుద్ధాత్మని మనకు ఏమిచ్చాడు? హెల్పర్గా ఇచ్చాడు, సహాయకుడుగా ఇచ్చాడు. సో ఈ లోకంలో మీకు డొమినియన్ ఇచ్చాను, అథారిటీ ఇచ్చాను, సమస్తంపై అధికారం ఇచ్చాను, యూ హ్యావ్ టు టేక్ ఓవర్ టెరిటరీస్ అంటున్నాడు. సో దాని ద్వారా ఇప్పుడు నాకు ఇచ్చిన అధికారము ద్వారా నేను ఇక్కడ ఈ ప్రాంతంపై ఎలాంటి అధికారాన్ని చూపగలుగుతున్నాను, ఇక్కడ ఎలాంటి అంధకార సంబంధమైన క్రియలు ఉన్నాయి, వాటిపైన నేను ఎలాంటి అధికారంలో నడుస్తున్నాను. ఎందుకంటే అధికారంలో నడిచిన వారికి కూడా పరలోకమందు ఒక పేరు ఉందంట. సో ఇవన్నీ ఆలోచించే బదులు వాళ్ళు ఎలాగైతే డిస్ట్రాక్ట్ అవుతారు, అమ్మో ప్రాజెక్ట్ ఉంది, అమ్మో బాస్ అడుగుతాడు, అమ్మో శాలరీ రాలేదు, అమ్మో ప్రమోషన్ రాలేదు, వాళ్ళందరూ ఎలా డిస్ట్రాక్ట్ అవుతున్నారో మీరు కూడా అదే విధంగా డిస్ట్రాక్ట్ అవుతున్నారు. నేను ఈ ఉద్యోగంలో ఉన్నా, బట్ ఐఎమ్ లుకింగ్ ఎట్ ద ఇటర్నల్ లైఫ్. హల్లెలూయా. నేను ఈ క్యాబిన్లో ఉన్నాను, ప్రమోషన్ టైం వచ్చింది, బట్ ఐఎమ్ లుకింగ్ ఎట్ ద ఇటర్నల్ లైఫ్. సో ఇప్పుడు నిత్య జీవం అనేది నీకు బ్యాక్గ్రౌండ్గా ఉంటే మిగతా అన్నీ ఆటోమేటిక్గా మారిపోతాయి. ఈ ఒక్క క్రౌన్ ఏంటి? ఈ పరుగు పందెంలో ఇచ్చే అక్షయమగు కిరీటం ఏంటంటే ఇది అక్షయమగు కిరీటం గురించి మీరు ఆలోచిస్తే మిగతా అన్నీ ఆటోమేటిక్గా మీ లైఫ్లో జరిగిపోతాయి. సో వాట్ యు కాల్ తెలుగు వర్డ్? ఇంటిమెసీ. దేవునితో నేను ఎలాగ ఉండాలి, దేవునితో నేను ఎలాగన్నాడు, అన్ని క్వశ్చన్స్ ఎందుకు వస్తాయి? నిత్య జీవము గురించి మీకు అవగాహన లేదు కాబట్టి. సో క్విక్లీ ఐఎమ్ క్లోజింగ్ దిస్. సో వీ టాక్డ్ అబౌట్ ద 5 crowns అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద ప్రిన్సిపల్స్. ఎలాగా నేను జీవిస్తే ఇలాంటి బహుమానాలు దేవుని యొక్క రాజ్యములో నేను పొందగలుగుతాను అని. నోట్స్ రాసుకోవడం అంటే నేను నోట్స్ రాసుకోండి అంటే రాసుకోవద్దు అని చెప్పట్లేదు. పుట్ దిస్ వర్స్ వన్స్, Matthew chapter 7 verse 23. అన్ని విషయాలు రాసుకుంటున్నారు సరే, కానీ దాని తర్వాత దాని ప్రకారం మీ జీవితంలోకి అవి ఎలాగా అవలంబిస్తున్నారు, దాని ప్రకారం ఎలాగ నడుస్తున్నారు చూడండి. కాబట్టి వర్స్ 23 అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పును. యేసుక్రీస్తు అంటున్నాడంట పరలోకంకి వచ్చినప్పుడు. వర్స్ 22 పెట్టండి ఒక్కసారి. వీళ్ళందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చాడు. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారంటే ఎవరు? క్రిస్టియన్స్. ప్రభువా మేము మీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యమును వెలగట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతము చేయలేదా అంటున్నారు. ఏంటి నేను చేయలేదా ఇవన్నీ అంటే ఆయన ఏమంటాడు? అసలు మీరు ఎవరో నాకు తెలియదంట. చర్చికి వెళ్ళాను, న్యూ సిటీ చర్చ్ మాది, ఫ్రంట్ రోలో నేనే రాసుకునేదాన్ని. ఎవరు? ఎందుకంటే దేవునితో సహవాసముతో రాసుకోవట్లేదు. దేవునితో సహవాసం ఇప్పుడు ఇక్కడ కూడా వారు చేసిన క్రియలన్నీ కూడా వారి కొరకు, వారి సొంత లాభాల కోసం చేసిన వాళ్ళు వీళ్ళు.
అందరు నన్ను చూస్తున్నారా, నేను వర్షిప్ చేసినప్పుడు అందరూ చూడాలి, నేను ఇక్కడ మోకాలు ఉన్నప్పుడు అందరు, దానికోసమా? లేకపోతే నిజంగానే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిజంగానే దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? ఎంతోమంది క్రైస్తవులు ఈరోజు చర్చికి వచ్చినా కూడా ఆలోచన అంతా వేరే. దేవుని నిత్య జీవం కోసం అడుగుతున్నావా ఉద్యోగము? ఆ యొక్క ఫలితము నీ జీవితంలో రావాలంటే నిత్య జీవం కోసం ఉన్న ఆలోచన ప్రకారం అడుగుతున్నావా? నేను ఎన్ని అద్భుతాలు చేశాను చూడండి, నాకు అనాయింటింగ్ కావాలి, నాకు ఆ పరిశుద్ధాత్మ శక్తి కావాలి, నాకు మ్యాంటిల్ కావాలి. ఎందుకు కావాలి? నువ్వెవరో ఇతరులకు చూపెట్టడానిక? నీ ద్వారా ఎంత గ్రేట్ థింగ్స్ జరుగుతాయో చూపెట్టుకోవడానిక? లేదంటే ఆయన నామము మహిమపరచబడడానిక? అలాంటి వారు వచ్చినప్పుడు ఏమంటున్నాడంట, మీరెవరో నాకు తెలీదు. కరెక్టే, మీరు చాలా అద్భుతాలు చేశారు, కానీ ఇటర్నల్ లైఫ్లో మాత్రం మీకు ఏం బహుమానాలు లేవు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ బిఫోర్ వి ఎండ్ ద 21 days ఆఫ్ గ్లోరీ, మరి ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని, దేవా నేను వచ్చాను 21 రోజులు, ఎవరికైనా చూపించుకోవడానికి వచ్చానా? నా సొంత లాభం కోసం వచ్చానా? నిజంగానే నిత్య జీవము కొరకు నన్ను, నా జీవితం ఎందుకు ఉంచావు? దాని ప్రకారము నేను ఎలాగ జీవించాలో నేర్చుకొని దాని ప్రకారం నేను వాక్యాలు చూస్తున్నాను. కొంతమంది ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, ఇక్కడ అంటే ఐఎమ్ నాట్ జస్ట్ బ్లేమింగ్ ఆల్ ఆఫ్ యూ. మందిరాలకు వస్తారు, ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ అత్తగారిని క్షమించలేరు, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కోడల్ని క్షమించలేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే కోపం, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే. వారి గురించి ఏమంటున్నాడు, మీరెవరో నాకు తెలీదు. ఇక్కడ బాగానే ఉంటాం అందరం కూడా, అందుకే అంటాను టెంట్ బయట నీ జీవితం ఎలాగుంది, బయటికి వెళ్ళిన తర్వాత. అందుకనే ఆయన రాసినప్పుడు జాగ్రత్తగా ఉండండి, అబద్ధ ప్రవక్తలు వస్తారు మీ మధ్యలోకి అని. ఎవరికి చెప్తున్నాడు? అన్యజనులకు కాదంట, క్రిస్టియన్స్కే. ఎందుకంటే సాతానుకి నీ పేరు మార్చుకుంటే ఏం పెద్ద ప్రాబ్లం లేదు, కానీ నీ జీవితంలోంచి ఫలము రావద్దు, నీ జీవితం మారొద్దు, నీ ఆలోచన మారొద్దు. నువ్వు క్రైస్తవ పేరుడు పెట్టుకొని అందరు ఎలాగ చేస్తావో అలాగే జీవించు. హీఈస్ వెరీ హ్యాపీ. పేరు మార్చుకో, కావాలంటే సంఘానికి కూడా వెళ్ళు, కావాలంటే టీషర్ట్ కూడా వేసుకో, వెనకాల ఎక్కడుందో చూడు మా చర్చ్ అడ్రస్తో సహా వేసుకో, ఏం పర్వాలేదు. ఏం రావద్దు? ఫలితము రావద్దు, ఫ్రూట్ రావద్దు, నిత్య జీవంలో నీకేమీ రావద్దు. సో బయటికి పేరు ఎలాగున్నా కూడా దేవుని యొక్క నిత్య జీవము కొరకు నీ జీవితము ఏమై ఉందో తెలుసుకొని దాని ప్రకారం నువ్వు జీవితం కట్టుకుంటున్నావా? యూ మైట్ హ్యావ్ వర్క్డ్ హార్డ్ ఇన్ ద 21 days. నేనే ప్రతి రాత్రి ఇక్కడ ఉండి చేశాను. ఎవరి కోసం చేశావు? ఏం చేశావు? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే అక్కడికి పోయిన తర్వాత నువ్వెవరో నాకు తెలీదు అన్న స్వరం వినడానికి మనం వెళ్ళట్లేదు. బలా మంచి దాసుడా, నీకు ఇచ్చిన పనిని గొప్పగా చేసావు అనే స్వరం మనం వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు డూ క్విక్లీ? మొదటిగా, ఈ జీవితము నీది కాదు అనేది నువ్వు గుర్తించాలి. దిస్ లైఫ్ ఈజ్ నాట్ యువర్ ఓన్. దిస్ లైఫ్ ఈజ్ నాట్ యువర్, దిస్ ప్లేస్ ఈజ్ ఆల్సో నాట్ అవర్ ఓన్. ఎవ్రీబడీ ఈస్ కమ్. దిస్ లైఫ్ ఈజ్ నాట్ అవర్ ఓన్. 1 కొరింథీయులు 6:19-20. ఎప్పుడు ఈ ఒక్క సంగతి నీకు నీ ఇయర్స్లో కనుక రింగ్ అవుతుందనుకోండి, ఈ జీవితము నాది కాదు అని, ఆటోమేటిక్గా మిగతా అన్నీ సెట్ అయిపోతాయి. ఏమి నేర్చుకున్నా నేర్చుకోకపోయినా ఈరోజు 1 Corinthians 6:19-20, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు. మీరు ఎవరి సొత్తు? మీ శరీరము, మీ జీవితము, మీరు మీ శరీరంతో చేయాల్సిందంతా కూడా అసలు మీదే కాదంట. ఎప్పుడైతే ఆ అవగాహనతో ఉంటావో ఆటోమేటిక్గా నేను దేవుని యొక్క చిత్తంలో ఎలా నడవాలి, దేవుని ప్రణాళికలో ఎలా నడవాలి అనేది ఆటోమేటిక్గా దానికి ఆన్సర్ వస్తుంది. దెర్ ఈస్ అ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, మైల్స్ మన్రో అని. ఆయన ఒక మంచి కోట్ చెప్పారు. ఏంటంటే, purpose of life, when the purpose of life is not known, abuse is inevitable. When the purpose of the life is not known, abuse is inevitable. నీకు ఎప్పుడైతే దేవుడు నీ కొరకు ఏ ఉద్దేశము కలిగి ఉన్నాడో, నీ జీవితం కొరకు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో నీకు తెలియకపోతే తప్పకుండా కొన్ని నీ జీవితంలో వ్యర్థపరుస్తావంట. 20 years ఏజ్ ఉంది, దేవుడి కొరకు దేవుని రాజ్యంలో వాడబడాలి అంటే ఇంకా చాలా టైం అంతా ఏం చేస్తున్నారు? వ్యర్థపరుస్తున్నారు. ఎందుకు? వారి ఉద్దేశం ఏంటో వారికి తెలియదు. 30 సంవత్సరాలకు వచ్చారు దేవునికి, లేదు ఎప్పుడు ఇస్తాం జీవితం? 50 years రిటైర్ అయిన తర్వాత
అప్పుడు నేను చర్చిలో ఏదైనా చేస్తాను. ఎందుకు? నీ ఉద్దేశం ఏంటో నీకు తెలియదు కాబట్టి ఈ 30 సంవత్సరాలు నువ్వేం చేసావు? వృధా చేస్తావు. ఉద్దేశము తెలియని వారు ఎప్పుడూ కూడా వారి జీవితంలో దేవుడిచ్చిన ప్రతిదీ కూడా వృధా చేస్తుంటారు. Luke chapter 22 verse 42. Luke chapter 22 verse 42. తండ్రి 22 verse 12. వారు ఉద్దేశం తెలిసిన వారు ఏంటంటే, వారు ఇందాక పౌలు చెప్పినట్టు నా జీవితాన్ని నేను నల్లగొట్టుకుంటున్నాను. ఏంటి నా ఉద్దేశం? నా ముందు ఒక పరుగు పందెం ఉంది, దాని ముందు నేను నడవాలి. ఈ జీవితము నా కొరకు జీవించడానికి నేను రాలేదు. ఈ జీవితము నా దేవునిది, ఆయన రక్తము ద్వారా కొనబడ్డ ఈ జీవితము. దీనికి నేను లెక్క అప్పచెప్పాలి. నీ జీవితముతో నువ్వేం చేసావు అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా లెక్క అప్ప చెప్పాలి. సో నాట్ దిస్ వర్స్, ఐ థింక్. ఓకే, లెట్స్ స్కిప్ టు అనదర్ పాయింట్. సారీ, I'm not able to recollect that scripture. లెక్క అప్పచెప్పడానికి మన జీవితం మన సొత్తు కాదు అని తెలిసినప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మనం జీవించాం. నాకు కూడా యూరోప్లో ఉండాలన్నది, కానీ నా ఉద్దేశం ఏంటి? ఇక్కడ సేవ చేయాలి అనే ఉద్దేశము నాకు తెలుసు. సో ఈ జీవితం నేను ఇష్టం వచ్చినట్టు నాకు ఇష్టం వచ్చినట్టు ఉండాలంటే వెకేషన్ మీద ఉండేవాళ్ళం, హాలిడేస్లో వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ప్రతి సండే, ప్రతి వెకేషన్స్ అన్నీ ఆపుకొని ఇక్కడే బోధిస్తూ ఎందుకుంటున్నాం? మాకు లేవా ఆశ? మాకు లేదా కోరిక? మాకు లేవా డబ్బులు లేక కాదు, కోరిక లేక కాదు. ఉద్దేశం అన్నిటికంటే ముఖ్యమైనది, నిత్య జీవము ముఖ్యమైనది. దాని ప్రకారము మా జీవితంలో ప్రతిదీ కూడా వీ విల్ టేక్ ద స్టెప్స్. సో ఈ జీవితము దేవుడు నాది కాదు. సో నీకు ఇచ్చిన జీవితం ఏం చేసావు? 2 years జాబ్ హంటింగ్, 4 years స్విచ్చింగ్ ద జాబ్స్, 6 years ట్రయింగ్ టు అచీవ్ సంథింగ్ ఇన్ ద జాబ్. దాని తర్వాత ఒక 10 years సర్చింగ్ ఫర్ మ్యారేజ్, గెట్టింగ్ మ్యారీడ్, ఇన్ఫర్టిలిటీ సెంటర్స్, గాట్ ప్రెగ్నెంట్, అగైన్ చిల్డ్రన్స్ ఫీజ్. అయిపోయింది. ఏమైపోయింది? అబ్యూజ్ చేసావు, టైం అంతా కూడా వ్యర్థపరిచావు. పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అనట్లేదు, పిల్లలకి అనట్లేదు, ఉద్యోగాలు చేయొద్దు అనట్లేదు, చదువుకోవద్దు అనట్లేదు. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ నిత్య జీవము. ఇప్పుడు నువ్వు ఒక అథ్లీట్ అవుతుంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి? నువ్వు రన్నర్ అయితే ఏం చేయాలి? నీ బాడీని ట్రైన్ చేసుకోవాలి. పొద్దున్న లేవగానే నేను పరిగెత్తాలి, అది ముఖ్యమైనది. అందరూ పడుకోవచ్చు కానీ నేను పడుకోను, ఎందుకంటే నాకు ఒక ఉద్దేశం ఉంది. సో ఫస్ట్ థింగ్ ఈజ్ నీ జీవితం నీది కాదనేది నువ్వు గుర్తించాలి. రెండవది, ప్రతిష్ఠించబడిన జీవితం జీవించాలి. ప్రతిష్టత. Romans chapter 12 verse 1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలోనూ ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలను కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమే. ఏదో ఒక విషయంలో మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. దేవుడి కొరకు నేను బ్రతుకుతున్నాను అని చెప్పడానికి నీ జీవితంలో ప్రతిష్ఠించుకున్న ఏదైనా ఒక ఏరియా ఉందా? దేవుని కొరకు నేను ప్రతిష్ఠించబడిన వ్యక్తిని అని చెప్పడానికి నీ జీవితంలో నువ్వు ఏదైనా చేసావా? ఇది కాదు, ఇది నేను చెయ్యను, ఎందుకంటే ఇది దేవుని ఉద్దేశం కాదు. నా జీవితంలో నేను చెప్పాను కదా, నా జీవితంలో ఒక దేవుని యొక్క చిత్తము నెరవేర్చాలి, నా జీవితానికి ఒక అర్థం ఉంది, నిత్య జీవం కోసం నేను రన్నింగ్ చేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా నాకు అనవసరం, నేను ఇలా ఉండను, ఇవి నా కోసము కాదు, నేను ప్రతిష్ఠించుకున్నాను. యోసేపు పోతిఫర్ భార్యతో ఒక ఛాన్స్ వచ్చినప్పుడు ఎందుకు ఛాన్స్ తీసుకోలేదు? ఆయన జీవితానికి ఒక అర్థం ఉంది, ఒక ప్లాన్ ఉంది. ఇప్పుడు ఆయనకు వచ్చే టెంపరరీ ప్లెజర్ కాదు కదా, ముందర నా ద్వారా దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు. నా కుటుంబాన్ని కాదు, ఆ యొక్క దేశాన్ని, ఆ కరువు నుంచి, ఆ వంశావళిని కాపాడాలనే ఉద్దేశం ఆయనపై ఉంది. కాబట్టి నా జీవితం నాది కాదు, నేను ఒక ప్రతిష్ఠించబడి జీవిస్తున్నాను. ఎవరితో వారితో పడుకోవడానికి, ఎవరితో వారితో చాటింగ్ చేయడానికి, ఎవరితో వారితో డేటింగ్ చేయడానికి నేను ఇతరుల వాళ్ళనే కాదు. నా జీవితానికి ఒక అర్థం ఉంది, నిత్య జీవం ఉంది. వాళ్ళతో మాట్లాడొచ్చా, వీళ్ళతో మాట్లాడొచ్చా, అన్ని క్వశ్చన్స్కి ఒకటే ఆన్సర్. ఇటర్నల్ లైఫ్ నీ మైండ్లో ఉంటే ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడద్దు, ఏ టైంలో మాట్లాడాలి, ఏ టైంలో మాట్లాడదు, ఒక షాట్లో సాల్వ్ అయిపోతుంది ప్రాబ్లం. నిత్య జీవము అనే కాన్సెప్ట్ ఉండాలి. దాంట్లోనే కాదు, ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసినప్పుడు, ఇప్పుడు కూడా ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసినప్పుడు నన్ను నేను శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాను. దేవుడు
రైస్ ఆపేయమన్నాడు నన్ను లాస్ట్ ఫాస్టింగ్స్లో. ఎందుకు రైస్ అంటే ఇంకా ఎంత ఫాస్టింగ్ చేసినా పర్లేదు, లాస్ట్లో అన్నం తింటే చాలు. ఆ రోజుకి మన బాడీకి అలవాటు అయిపోయింది, కొంచెం అన్నం ఉంటే చాలు, ఏదో ఒకలాగా వీ కెన్ సర్వైవ్ అని. ఒక విధంగా ముందర 40 days ఫాస్టింగ్లో షుగర్ అయిపోయాను. ఎందుకు ఇలాగ ఒక స్పెసిఫిక్ ఇస్తున్నాడంటే ఒక దానికి నువ్వు బానిస అయిపోయావు. ఎలాగైతే వారు ఆల్కహాల్ అడిక్ట్స్ అంటారు కదా, మందు తాగకపోతే వారికి చేతులు పని, కొంతమందికి అలాగే అన్నం తినకపోతే పనిచేయదు. ఇంకా మీరు ఎన్నన్నా పెట్టండి, మీరు రొట్టెలు పెట్టుకోండి, ఉప్మా పెట్టుకోండి, లాస్ట్ ఏది లేకపోయినా ఇంత అన్నం ఉంటే చాలు, మీరు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు. ఏమైపోయింది, ఆ కాన్సిక్రేషన్ రావాలి నీకు అన్నాడు. ఫస్ట్ ఫ్యూ డేస్ చాలా కష్టమైపోయింది, బట్ వీ కుడ్ ఓవర్కమ్. నా అందరూ అలా చేయాలి అనట్లేదు. కొంతమందికి దేవుని కొరకు జీవించాలి అన్నప్పుడు మీ సొంత శరీరమే అడ్డంగా ఉండొచ్చు. ప్రావర్బ్స్ చాప్టర్ 23:2 ఐ బిలీవ్, 23:2. నీ జీవితం ఏంటి? కేవలము తినడము, స్విగ్గీలో ఆర్డర్ చేసుకోవడం, తినడము, అన్ని రెస్టారెంట్స్ ట్రై చేయడము. ఇలా పని ఏంటంట, ఈ రెస్టారెంట్ ట్రై చేయాలి, ఆ రెస్టారెంట్ ట్రై చేయాలి, ఇక్కడ ఏది బాగుందో ట్రై చేయాలి. దేనికోసం ట్రై చేస్తున్నావు? దాని ద్వారా నిత్య జీవంలో ఏం గడుతున్నావు? లేదంటే నీ శరీరాన్ని మందమైపోతుందా? ఫాస్టింగ్ ప్రేస్ గురించి ఒక నువ్వు తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకు కట్టి పెట్టుకోనము అంట. ఏం చేయాలి? గొంతు కట్టు పెట్టుకో. ఎందుకంటే నిత్య జీవం నుంచి డిస్ట్రాక్షన్, ఫుడ్ బ్లాగర్, ఐఎమ్ ఫుడీ. ఏం చేస్తావు పరలోకానికి వెళ్ళి? ఎన్ని లాంగ్స్ రాసావో చూపిస్తావా? చేయడం తప్పు అనట్లేదు, కానీ ఒక నిత్య జీవం, ఓకే నేను ఫుడ్ లాంగ్స్ చేసినప్పుడు, ఇలాంటి ట్రై చేసినప్పుడు యు ఆర్ గోయింగ్ టు మీట్ పీపుల్. వారికి ఏమైనా చెప్తున్నావా? వారికి దేవుని గురించి చెప్తున్నావా? ఇది చేయడం ద్వారా నిత్య జీవం కొరకు నేను ఏదైనా కట్టుకుంటున్నానా? లేకపోతే ఓన్లీ తిండి తినడమే ముఖ్య ఉద్దేశం? చాలామందికి ముఖ్య ఉద్దేశం ఏంటి? తినాలి. అది నేను చాలా లేట్గా ఐ వాజ్ షాక్డ్ ద నంబర్ ఆఫ్ పీపుల్ దర్ గోల్ ఈజ్ టు ఈట్ గుడ్ ఫుడ్. మంచిగా తినాలి, ఎందుకంటే మంచిగా తినాలి. మంచిగా తినడం ఈజ్ నాట్ ద గోల్. గొంతుకి కత్తు పెట్టుకుంటున్నాడు ఎవరికో మరి, ఐ డోంట్ నో. సో దేవుడు ఒక విధంగా చెప్పాడు అనుకోండి, కొంతమందికి పొద్దున్నే లేచి ఈ టైంలో ప్రార్థన చేయి. ఆచార రీతిగా కాదు, నువ్వు ప్రతిష్ఠించుకుంటున్నావు. ఎందుకు? నీ కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఉంచాడు. అందులో నడవడం ద్వారా పరలోకంలో ఒక కిరీటము నీకు ఇవ్వబడింది. ఆ 20 minutes లేవాలి అంటే లేవు అంతే. ఆ రోజు ఎంత కష్టంగా ఉన్నా కూడా ఆ 20 minutes నేను ప్రేయర్ చేసుకుంటాను, లేవి చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? ఒక ప్రతిష్ఠించిన జీవితము జీవిస్తున్నావు. సో మొదటిగా నీ జీవితం నీది కాదు. రెండవది ఒక ప్రతిష్టత, ఏదో ఒక దగ్గర నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. నిన్ను చూసినప్పుడు ఈ విషయంలో నేను మాత్రం కాంప్రమైజ్ అవ్వను. ఇట్స్ ఇంపాసిబుల్ కాంప్రమైజ్. మా ఫ్రెండ్స్ ఉండే వాళ్ళు కాలేజ్లో, టేస్ట్ చేస్తే ఏముంది, ఏమైపోద్ది, తర్వాత ఫర్గివ్నెస్ అడుగు, లేకపోతే టేస్ట్ చేస్తే నో అవసరం లేదు. ఇప్పుడు నేను టేస్ట్ చేసి నిన్ను ప్లీజ్ చేయాల్సిన అవసరం ఏముంది నాకు? ఎందుకంటే నేను ఒక ప్రతిష్ఠించుకున్నాను, నేను ఒక నిత్య జీవం కోసం నేను కట్టుకుంటున్నాను. అప్పుడు ఈమె లైఫ్ అంతా చూసినప్పుడు అన్ని శోధనలు తట్టుకొని వచ్చింది. ఈమెకి ఇవ్వండి ఈ క్రౌన్ అని దేవుడు చెప్తాడంట. హల్లెలూయా. ఈ సమయంలో మీ అందరి కోసం ఇప్పటి వరకు మీరు చూసిన ఈ వర్తమానం ద్వారా ఆశీర్వదింపబడ్డారని నమ్ముతున్నాము. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మా ప్రార్థన బృందము మీ కొరకు తప్పకుండా ప్రార్థించెదరు. స్క్రీన్ పైన ఉన్న మినిస్ట్రీ నెంబర్ ని సంప్రదించగలరు. 9010143687. ఈ నెంబర్ కి మీరు కాల్ చేయవచ్చు. 9010643687. ఈ పరిచర్య ద్వారా బలపడుతున్న మీరందరూ దేవుని రాజ్యంలో విత్తాలను ఆశపడుతున్నట్లయితే స్క్రీన్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మీ కానుకలను పంపించగలరు. అకౌంట్ నెంబర్ 9120200319559091. ఐఎఫ్ఎస్సి కోడ్ UTIB 000179 యాక్సిస్ బ్యాంక్. 9170200319559091. ఐఎఫ్ఎస్సి కోడ్ UTIB 0001798 యాక్సిస్ బ్యాంక్. అద్భుతమైన ఆరాధన మరియు బలమైన వాక్యంతో ప్రతి ఆదివారం ఎంతో ఘనంగా సర్వీసెస్ జరుగుతున్నాయి. ఎన్నో అద్భుత కార్యములు, సాక్ష్యములను మేము వింటున్నాము. మీరు కూడా బలమైన సాక్ష్యంతో విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నట్లయితే ఈ ఆరాధనలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు ఇంగ్లీష్ ఆరాధన మరియు 10:30 తెలుగు ఆరాధన సంధ్య కన్వెన్షన్ గచ్చిబౌలిలో జరుగుతున్నాయి. మీరు మరియు మీ బంధుమిత్రులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే ఈ సర్వీసెస్ కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. జనవరి 25, 26, 27 తారీఖున జరగబోతున్నటువంటి ఫెయిత్ అండ్ లైఫ్ విక్టరీ కాన్ఫరెన్స్ కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము.
మీరు మీ కుటుంబాలతో వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటున్నాము. దేవుని యొక్క అద్భుత క్రియలు మన మధ్యలో 3 రోజుల్లో అనుభవించబోతున్నాము. అంత మాత్రమే కాకుండా కుటుంబాల కొరకు ప్రత్యేకమైన తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. సేవకులు మరియు నాయకులకి కూడా ప్రత్యేకముగా ఒక కూడిక నిర్వహించబడుతుంది. ఆ రోజు జరగబోతున్నటువంటి కూడికలో మీరు విశ్వాసములో ఎదుగుతారని నమ్ముతున్నాము. అంత మాత్రమే కాదు, దేవుడు మీకు ఇచ్చినటువంటి దర్శనములో ముందుకి ధైర్యముగా కొనసాగుతారని నమ్ముతున్నాము. ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ గ్రౌండ్స్ ఖమ్మంలో మనం అందరం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు వరకు చూసిన మెసేజ్ ద్వారా మీరు అందరూ ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. మీ జీవితంలో దేవుని యొక్క ప్రేమ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే, దేవుని యొక్క వాక్యములో ఎదగాలనుకుంటున్నట్లయితే, మీరు అలాగే మీ కుటుంబము దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదంలో జీవించాలనుకుంటున్నట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా మా న్యూ సిటీ చర్చ్ సండే ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద ఉంటాయి. సో ఈ రోజు తీర్మానం తీసుకోండి, మీరు అలాగే మీ కుటుంబము వచ్చి మాతో పాటు దేవుణ్ణి ఆరాధించండి.